2016 డిమానిటైజేషన్ టైంలో రాత్రికి రాత్రే కరెన్సీ నోట్లన్నీ పనికి రాకుండా పోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇండియాస్ కరెన్సీ మారబోతుంది. ఎందుకో తెలుసా? ఎందుకు శివ? 2024-25లో ఇండియా కరెన్సీ నోట్స్ ప్రింట్ చేయడానికి ఏకంగా 6400 కోట్లు ఖర్చు అయ్యాయి. అయితే దానికి ముందు సంవత్సరం 5100 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. అంటే ఒక్క సంవత్సరంలో ప్రింటింగ్ కాస్ట్ అరౌండ్ 25% పెరిగింది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో అరౌండ్ 2400 కోట్ల పాత చిరిగిన నోట్లను డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది. అందుకే ఆర్బీఐ ఇప్పుడు పాలిమర్ అంటే ప్లాస్టిక్ బేస్డ్ నోట్స్ తీసుకొచ్చే ప్లాన్ చేస్తుంది. అది కూడా 10 and 20 రూపీస్ నోట్స్ తో పైలట్ స్టార్ట్ చేయనుంది. ఇవి ఫ్లెక్సిబుల్, ఫోల్డబుల్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ వాటర్ కి, డర్ట్ కి, టియర్ కి పాడవకుండా ఉంటాయి. జనరల్ గా పేపర్ నోట్ 2 years లో పాడవుతుంది, కానీ పాలిమర్ నోట్ 5 years వరకు ఉంటుంది. అండ్ వీటి ఫేక్ నోట్స్ క్రియేట్ చేయడం కూడా చాలా కష్టం. అండ్ ఇది న్యూ ఐడియా ఏం కాదు. ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, కెనడాతో సహా 40కి పైగా దేశాలు కొన్నేళ్ల నుండి ఈ పాలిమర్ నోట్స్ ని వాడుతున్నాయి. అయితే 2016 డిమానిటైజేషన్ టైంలో లాగా క్యూలలో నిలబడే కష్టాలు, కన్ఫ్యూజన్ అండ్ కేఆస్ లేకుండా ప్రాపర్ గా ప్లాన్ చేయనున్నట్టుగా ఆర్బీఐ తెలిపింది. ఓవరాల్ గా దీని గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.